సమస్యలు, తినడానికి సమృద్ధైన ఆహారం ఉండదు. అనేకమైన పరిస్థితులు, అక్కడ కూడా ఆనందం లేదు. ఆనందం ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఆనందం ఉన్నదండి. దేవుని మందిరంలో ఆనందం ఉన్నది. ఇవన్నీ కూడా వ్యర్థమనించి ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుని మందిరముగా మలుచుకుని ఆనందిస్తామో నిత్యము కూడా మనం ఆనందముగానే ఉంటాం. దేవుని మందిరంలోనే కాదు, మనం కూడా నిత్యము ఆనందంగానే ఉంటాం. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. మన హృదయము ఉల్లసిస్తుంది, సంతోషిస్తుంది. ఎక్కడ? దేవుడు మనలో ఉన్నట్లయితేనే. దేవుడు మనలో లేకపోతే మన హృదయము ఉల్లసించదు, మన హృదయము ఆనందించదు. అహికయ సారము చేత మన హృదయము బలహీనపడిపోతుంది. నా కుమార్తె ఇలాగా, లేక నా కుమారుడు ఇలాగా, లేకపోతే నా తల్లి బలహీనరాలు, నా తండ్రి బలహీనుడు, లేకపోతే నా భర్త తాగుబోతుడు, లేకపోతే నా భర్త మమ్మల్ని పోషించే స్థితిలో లేడు, అనేకమైన వ్యర్థమైన విషయాల్లో ఉన్నాడని విచారముతో ఉంటే మన హృదయంలో ఆనందం ఉంటుందా? మన హృదయంలో ఉల్లాసం ఉంటుందా? ఉండదు. అదే మనము ఇవన్నీ విడిచిపెట్టి మన దేవుణ్ణి, మన ప్రభువైన యేసుక్రీస్తుని నిజమైన దేవుడిగా అంగీకరించి ఆయన స్తుతించుకుంటూ, ఆయన ఘనపరుచుకుంటూ, మనం ఏం పని చేసినా, మన ఇంట్లో పనులు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, సమస్తము చేసుకోవచ్చు. కాకపోతే మన హృదయము దేవుని ఉన్నట్లయితే, దేవుని స్తుతిస్తూ ఉన్నట్లయితే, దేవునితో సహవాసం కలిగినట్లయితే ఎల్లప్పుడూ కూడా మన హృదయం ఎలా ఉంటుందండి? సంతోషముగా ఉంటుంది, ఉల్లాసముగా ఉంటుంది, ఆనందముగా ఉంటుంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆదరించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు. అదే దేవుడే మన హృదయంలో లేకపోతే ఆయన మనల్ని ఎలా ఆదరిస్తాడండి? దేవుడే మనకు లేనట్లయితే, దేవుని యొక్క కృపలో మనం లేనట్లయితే, దేవుని యొక్క ఇష్టానికి మనం జీవించినట్లయితే ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడా? ఉండడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మన హృదయంలో ఉండించుకుని మన హృదయంలో ఆరాధించిన వారమైతే ఎప్పుడు కూడా మన హృదయం ఉల్లాసముతోనూ ఆనందముతో ఉంటుంది. ఆయన కూడా ఒకన తల్లి మనల్ని ఆదరించినట్లు ఆయన నిత్యము కూడా మనల్ని ఆదరిస్తాడు. ఇంకా చూడండి, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. కనపరచబడుతుందండి. మనం